హే డివైన్ సోల్స్, వెల్కమ్ హోలిస్టిక్ వెల్బీయింగ్ హోమ్. ఈరోజు మనం చెవులకి హెల్త్ చూద్దాము. మంచిగా చెవులకి ఫస్ట్ చేతులు బాగా రబ్ చేసి ఆ చేతుల్లో ఒక హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు చెవుల మీద ప్లేస్ చేసి కళ్ళు మూసుకొని ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. వెరీ 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 కామ్గా ఉంటుంది మైండ్. అండ్ అలాగే 3 times రబ్ చేసి ఎనర్జీని ఇయర్స్ మీద పెట్టుకొని ఫీల్ అవ్వండి. ఇది బాగా నిద్ర పట్టడానికి అండ్ మైండ్లో బ్లడ్ సర్క్యులేషన్ జరగడానికి బ్రెయిన్ అంతా. అండ్ చెవులు నొప్పి, ఇయర్ పాడ్స్ వాడుతున్నాము, ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నాము, అండ్ ఈవినింగ్ కల్లా చెవులు రెస్ట్లెస్గా అయిపోయి మనకు అనీజీనెస్ వచ్చింది. ఫస్ట్ ఈ చెవులు కామ్ డౌన్ అవుతే దాని మూలాన మీరు చాలా ఫ్రెష్గా ఉంటారు. ఈ చెవులకి సంబంధించిన ఎనర్జీ ఎక్సర్సైజ్ డైలీ చేసుకోండి, ఒక హ్యాబిట్ లాగా. ఎస్పెషల్లీ ఇది స్లీప్ ఇష్యూస్కి అండ్ బ్లడ్ సర్క్యులేషన్కి బాగా ఉపయోగపడుతుంది. దీనికి 4 typesలో చేయొచ్చు. ఆ 4 typesలో ఫస్ట్ది చేస్తున్నాను నేను. లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ మధ్యలో చెవు ఉండాలి. లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ మధ్యలో చెవు ఉండాలి. బాగా మీకు ఎంత ఎనర్జీ కావాలంటే అంత ఎనర్జీ చేసుకోండి. నెక్స్ట్ రింగ్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్కి మధ్యలో ఇయర్ ఉండాలి. అండ్ మనం ఈ ప్రాసెస్లో జరిగేది ఏంటంటే ఒక లిటిల్ బిట్ హీట్ లాంటిది మీరు అబ్జర్వ్ చేస్తారు. పర్వాలేదు, కొంచెం పెయిన్ అనిపించినప్పుడల్లా కొంచెం స్మైల్ ఇవ్వండి. పెయిన్ స్మైల్ రాగానే కొంచెం రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే అది ఫేక్ స్మైలా లేకపోతే ఇంటెన్షనల్ స్మైలా అని బ్రెయిన్కి తెలియదు. అందువల్లనే కొంచెం స్మైల్ ఇచ్చారంటే కొంచెం బ్రెయిన్లో కెమికల్స్ రిలీజ్ అయ్యి పెయిన్ ఇదవుతుంది. నెక్స్ట్ మిడిల్ ఫింగర్ అండ్ ఇండెక్స్ ఫింగర్కి మధ్యలో ఇయర్ ఉండాలి. ఇలా కూడా మీ ఇంటెన్షన్ బట్టి ఎంత టైం కావాలంటే అంత టైము చేసుకోండి. 5 to 10 cycles వరకు చేసుకోవచ్చు. మీ చెవులు బాగా హీట్ ఎక్కుతున్నట్లు అనిపిస్తుంది. అంటే మీ బాడీలో బాగా వోల్టేజ్ అనేది ఉందన్నమాట. ఆ వోల్టేజ్ని కంట్రోల్లో చేసి ద బెస్ట్ టెక్నిక్ ఈ ఇయర్ మసాజ్ అన్నమాట. డైరెక్ట్గా ఇయర్కి వెళ్ళకూడదు, అందుకని ఇదంతా. నెక్స్ట్ ఇండెక్స్ ఫింగర్కి అండ్ థంబ్కి మధ్యలో ఇయర్ ఉండాలి. అప్పుడు మనం దగ్గరగా ఉంటుంది ఇయర్కిను చేతికి. అప్పుడు మనం చెయ్యి ఇయర్ మీద ఉంటుంది అండ్ థంబ్ ఇయర్ వెనక ఉంటుంది. అలా కూడా ఒక 10 cycles చేసుకోండి. మీకు అప్పటికే 4 rounds, ఇది 4th round. 4 rounds ఎనర్జీ ఇచ్చారు. మన ఫింగర్స్లో ఉండే పంచభూతాల తత్వం, అగ్ని, గాలి, ఆకాశతత్వం, భూమి తత్వం, నీటి తత్వం అన్నీ మన ఫింగర్స్తో ఉంటాయి. మనం ఈ 5 elements ఎనర్జీ ఇస్తున్నాం అన్నమాట. ఆ ఎనర్జీ ఇచ్చాక మీకు చక్కగా నిద్ర వచ్చిద్ది నైట్. డెఫినెట్గా ట్రై చేయండి ఈరోజే. చూడండి, ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ ఫింగర్ అలా ఇయర్ లోపలికి చేయిపోనిచ్చి అలా ఇయర్ మొత్తం ఇంటెన్షనల్గా. చెవు అయితే ఎర్రగా అయిపోతుంది. చాలా రిలాక్స్ వచ్చింది 4 rounds. 5వ round నెక్స్ట్ ఇయర్ మొత్తం, ఎడ్జ్ ఇయర్ మొత్తం అన్ని ఫింగర్స్ అండ్ థంబ్ ఫింగర్ ఇయర్ వెనకాల ఉండాలి. మిగతా 4 ఫింగర్స్తో మనం ఇయర్ మొత్తం ఒక few seconds అలా చేసుకొని, ఇది మీ ఇంటెన్సిటీ. మీరు ఎక్కువసేపు చేయలేమంటే
1-2 సెకండ్స్లో చేసేసుకోవచ్చు, 1-2 రౌండ్స్లో చేసుకోవచ్చు. కానీ ఇలా మినిమం 5 మినిట్స్ చేయడం వల్ల చాలా బ్లడ్ సర్క్యులేషన్ జరిగిద్దండి. మీరు ఫస్ట్ డేనే ఎంతో రిలాక్స్గా ఫీల్ అవుతారు. మీ మైండ్ అంతా థాట్స్లెస్గా అవుతుంది. ఇంకా థాట్స్లెస్గా అవ్వడం మించిన ఇంకా స్టేట్ ఏముండదు కదండి. ఆ స్టేట్కి వెళ్ళారంటే మీకు హాయిగా నిద్ర వస్తుంది. ఇది వెలుతురులో అంటే బాల్కనీస్లో అండ్ డాబా మీద పార్క్స్లో అండ్ కొంచెం వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో చేసుకోండి. ఎందుకంటే హీట్ అనేది మీరు అది చేసేటప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది థాట్లెస్గా. థ్యాంక్ యూ.